ఎస్టేట్‌లో మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి? ఓ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఒక బాంబే హైవే గాని, ఒక షాద్నగర్ గాని, ఒక వరంగల్ హైవే గాని, ఒక శ్రీశైలం హైవే గాని, ఒక యాదగిరిగుట్ట గాని. ఎన్నో కంపెనీలున్నాయి. మార్కెట్‌కి, కస్టమర్‌కి ఏ విధంగా సేల్స్, మన ల్యాండ్ ఏ విధంగా ఎప్పుడు ఉంటుంది, ఎలా చూపించాలి, ఎలా డిజైన్ చేయాలి. అసలు చాలా మంది కొన్ని కంపెనీలుంటాయి. ఆర్చీలు కూడా సరిగ్గా చేయరు. అసలు ఆర్చ్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక డీటీసీ లేఅవుట్ ఉంది. దాన్ని ఏ విధంగా రోడ్లు ఫార్మేషన్ చేయాలి. ఏ విధంగా వెళ్తే వాళ్ళ కస్టమర్ అనగానే ఎలా ఇంప్రెస్ అవ్వాలి. దాని ల్యాండ్‌స్కేపింగ్ ఎలా చేయాలి. ఆ ల్యాండ్‌స్కేపింగ్ చేసినప్పుడు కస్టమర్ ఎలా ఇంప్రెస్ అవుతారు. కొన్ని కంపెనీలున్నాయి. ఫార్మ్ హౌస్ అంటున్నారు. ఈ ఫార్మ్ హౌస్‌లో అసలు ఫార్మ్ హౌస్‌లో ఏ విధంగా ఒక కస్టమర్ వస్తే, ఆ కస్టమర్‌కి ఆహ్లాదకరం ఎవ్రీ వీక్లీ వన్స్ 2 టైమ్స్ వస్తే, ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళకి కనిపించాలన్నది ఫస్ట్ డిజైన్ చేయాలి. ఆ డిజైన్‌లోనే వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో 100% మనం మన గోల్ రీచ్ అయిన లెక్క. ఫస్ట్ థింగ్ డిజైనింగ్. మన ల్యాండ్ మార్క్‌లో ఉన్నది ఫస్ట్ మన ఎంట్రన్స్ డిజైనింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ డిజైన్ తర్వాత కస్టమర్ లోపలికొచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది చాలా ల్యాండ్‌స్కేపింగ్‌లో చాలా తక్కువ పెట్టుబడితో మంచి లుకింగ్ తీసుకొచ్చే ల్యాండ్‌స్కేప్ కంపెనీస్ ఉన్నాయి. మా వద్ద ల్యాండ్‌స్కేపింగ్ చేసే మనుషులున్నారు. మంచి వాతావరణం, మంచి అట్మాస్ఫియర్, మంచి లుకింగ్ తెచ్చే ఒక వర్క్ తెలిసిన వ్యక్తులున్నారు. దాన్ని బట్టి మీరు ఏ ల్యాండ్‌స్కేపింగ్ చేయించాలన్నా, ఏ కంపెనీ ల్యాండ్‌స్కేపింగ్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి? ఏ విధంగా చేస్తే బావుంటుందన్న దాంట్లో మాకున్న అనుభవాన్ని మీతో పంచుకుంటాం. డెఫినిట్‌గా మీ కంపెనీని సక్సెస్ అవ్వేలాగా మేము చూస్తాము. అందరూ గూడా కస్టమర్‌కి ఏ విధంగా సాటిస్ఫై అవుతారో, ఒక ప్రాజెక్ట్ తెచ్చుకున్న కంపెనీ ఎండీస్ ఏ విధంగా సాటిస్ఫై అవుతారో, మార్కెటింగ్ టీమ్ ఏ విధంగా సాటిస్ఫై అవ్వాలో, అందరూ గూడా ఖచ్చితంగా మార్కెటింగ్ చేయగల దమ్మున్న వ్యక్తులు, తెలివున్న వ్యక్తులు, లెజెండ్స్ మా దగ్గరున్నారు. కంపల్సరీ రండి. మార్కెటింగ్ ఏదైనా, ఏ ఏరియా అయినా సరే మనం అమ్మగలం, చేయగలం. ఆ సత్తా మాకుంది. మేము నిరూపిస్తాం. జై హింద్.